గంగాన దొరపాలెం చర్చికి టైల్స్ వేసామండి. 2x2 3 mm ప్లాస్టర్స్ పెట్టి వేసాం. టైల్స్ 2x2 వేసామంట. 3 mm ప్లాస్టర్స్ పెట్టి వేసాము. చక్కగా వచ్చింది వర్క్. ఇదిగోండి, ఇది చూపిస్తాను కదా, ఇదేమో వరండా చూడండి. 2x2 అపెక్స్ పెట్టాను. ఇప్పుడు అపెక్స్ పెట్టిన తర్వాత తీస్తున్న వీడియో ఇది. అలా చూడండి సార్, అపెక్స్ అంత కరెక్ట్గా వచ్చిందో జాయింట్లు. నేను సైడ్లు కూడా ఎక్కడ మరకలు లేకుండా జాగ్రత్తగా 1-2 సార్లు క్లీన్ చేసాము నీట్గా. సైడ్లో ఎక్కడ డాగులు లేవండి, అపెక్స్కి కూడా డాగులు లేవు. అంత నీట్గా క్లీన్ చేస్తాము. చూడండి సార్, మొత్తం ఫ్లోరింగ్ అంతా. ఇది వరండది. ఇలాగనా చూడండి, అంత నీట్గా వచ్చింది. అక్కడ డాగులు ఉన్నాయా లేదా చూడండి ఒకసారి. డాగులు అసలు లేవు. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొచ్చాము. వరండా ఫ్లోరింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు హాల్ చూద్దాం. పెద్ద హాల్ ఉంది అది ఇక్కడ. ఇవ్వండి, హాల్కి కూడా అపెక్స్ అయిపోయింది. స్లాగ్ గ్రే కలర్ ఇది. చూడండి సార్, ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ ఒక డాగులు కూడా లేకుండా జాగ్రత్తగా 1-2 సార్లు క్లీన్ చేసాను. నీట్గా వచ్చింది. వర్క్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోనికి వెళ్దామంటే కొంచెం డౌట్గా ఉంది, అందుకే ఎక్కడి నుంచి తీస్తాను వీడియో. నీట్గా క్లీన్ చేయమంటే ఎక్కడ ఒక డాగులు కూడా కనబడకుండా నీట్గా. సైడ్లో చాలా వరకు డాగులు వస్తాయి, డాగులు కూడా రాకుండా అపెక్స్ నీట్గా క్లీన్ చేస్తాను. చూడండి, అపెక్స్ జాయింట్ చూడండి సార్, దగ్గర జూమ్ చేస్తాను. అవును సార్, అపెక్స్ అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగనే ఎక్కడ డాగులు లేవు. అపెక్స్ మొత్తం కంప్లీట్ చేస్తాం. స్పేసర్స్ కూడా బాగా సెట్ అయినాయి. టైల్ కూడా బాగా వచ్చింది, నీట్గా వచ్చినాయండి. స్టేజ్ చూపిస్తున్నా, సెంటర్కి వెళ్ళి స్టేజ్ కూడా బాగా వచ్చింది. ఇది పాస్టర్ గారు ఉండేది స్టేజ్ అండి. ఇది దీనికి కూడా స్పేసర్స్ పెట్టాము. డాగులు పడిపోతే లోపలికి ఎవరు రానవద్దని చెప్పాము. చూడండి సార్, ఎక్కడ డాగులు కూడా లేకుండా చక్కగా చాలా నీట్గా. సైడ్లో చాలా డాగులు వచ్చేస్తాయి, డాగులు రాకుండా నీట్గా చక్కగా చేసుకున్నాం. నీట్గా ఇదంతా అపెక్స్ ఫ్లోరింగే ఇదంతా. చూడండి సార్, అపెక్స్ ఎక్కడైనా డాగులు ఉంటున్నాయా లేవు కదా. 1-2 సార్లు చేసుకున్నాం అన్నమాట. లాస్ట్లో కడగడం ఉంది, మొత్తం లాస్ట్లో కడేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అపెక్స్ అయితే ఎక్కడ డాగులు లేవండి. చూస్తున్నా కదా అపెక్స్ ఎలా వచ్చిందో నీట్గా. మీకు జూమ్ చేసి చూపిస్తాను. సైడ్ ఎక్కడ డాగులు ఉండవు సార్. సైడ్ ఎక్కడ డాగులు లేకుండా అపెక్స్ అలా పెట్టుకొచ్చామన్నమాట.